చూస్తున్నాం. సిఐఐ సమిట్ కు విశాఖ సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా భారీ ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. సదస్సు వేదికగా సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 4 రోజుల పాటు విశాఖలోనే సీఎం చంద్రబాబు మకాం వేనున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. గురువారం నోవెటల్లో జరిగే ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. శుక్రవారం సిఐఐ సదస్సు ప్రారంభ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం జరిగే ఏఐ ఫర్ వికసిత్ భారత్ మీటింగ్ లో సీఎం ప్రసంగించనున్నారు. శనివారం బ్లూంబర్గ్ మీడియా ఇంటరాక్షన్ లో చంద్రబాబు పాల్గొంటారు. సిఐఐ సమిట్ కు విశాఖ సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా భారీ ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత వివరాలు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, మరి ప్రస్తుతం బుధవారం రాత్రి మరి చంద్రబాబు విశాఖ చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి 4 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నట్టు తెలుస్తుంది. మరి కొన్ని ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు కూడా ప్రారంభోత్సవాలు చేయనున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మొదటిసారిగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు విశాఖకైతే రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే విశాఖలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కళాశాల మైదానంలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్నటువంటి భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు అయితే చకచక జరిగాయి. మొత్తానికి ఏదైతే 8 హాలుల్లో ప్రధాన వేదికగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ముఖాముఖి సమావేశానికి అయితే వీలుగా ఛాంబర్లు కూడా డైనింగ్ హాళ్లు, ప్రముఖులు క్యాబినెట్లను సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధాన వేదిక ఈ రోజు రాత్రి కల్లా పూర్తవుతుంది. ఇంకా స్టాల్కు సంబంధించినటువంటి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఇంకా ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న నైట్ ఇప్పటికే విశాఖకు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే చేరుకున్నారు. దాంతో పాటు కూడా లోకేష్ ఈ రోజు తనకి మధ్యాహ్నం సమయానికి అయితే విశాఖ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మటుకు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని చెప్పాలి. ఏవైతే విశాఖలో పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఈ సదస్సు ఏదైతే సిఐఐ సదస్సుకు సంబంధించినటువంటి విషయాలపై ఇప్పటికే మంత్రులతోనూ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లతోనూ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే, ఎందుకంటే దేశ విదేశాల నుంచి తొలిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖకు రానున్నటువంటి అతిథులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విశాఖలో స్టార్ హోటల్స్ అన్ని కూడా ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళకి బస్ చేయడానికి ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కి సంబంధించినటువంటి విషయంపై ఏవైతే విశాఖ ఏయూలో ఏర్పాటు చేసినటువంటి హాల్స్ ఏవైతే ఉన్నాయో హాల్స్ అన్నింటినీ కూడా టోటలీగా అంటే రెస్ట్ రూమ్స్ తో సహా అన్ని రకాల అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ లోకల్ గా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పెట్టుబడిదారులకు సంబంధించిన విషయం నుంచి విశాఖ రానున్నారు కాబట్టి ఢిల్లీలో జరిగినటువంటి బాంబు ప్లేడ్లకు సంబంధించినటువంటి ఆ విషయంపై ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తు అలాగే పోలీసు పరిశీలన అయితే పూర్తి స్థాయిలో నిఘా నేత్రం అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. 2000 పైచిలకు పోలీసులు ఏయూ ప్రాంగణం చుట్టూ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. బిలిగేట్స్ వస్తున్నటువంటి ప్రాంతాలు హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ లో ఉన్న వారితో కూడా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఈ నెల 14-15 జరగబోతున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి అత్యంత దగ్గరలోనే జరిగింది కాబట్టి విశాఖ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పోలీసు యంత్రాంగం అంతా కొడుతుంది. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి విషయాలపై
పటిష్టమైనటువంటి బందోబస్తుకి విశాఖ సిపి అయితే శంకరపతి బాబ్జీ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఏవైతే రూట్ మ్యాప్స్ అంటే డెలిగేట్స్ ని ఫారినర్స్ ని రిసీవ్ చేసుకుని ఏ హోటల్స్ కి ఎవరెవరిని ఎక్కడెక్కడికి పంపించాలనే ఆ విషయంపై ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ అయితే అన్ని రకాల ఆదేశాలు దిగువ స్థాయి అధికారులకు అయితే చేశారు. ఎందుకంటే విశాఖలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం కాబట్టి అలాంటి ఆ నగరాన్ని సుందరీకరణంగా అత్యంత అందమైనటువంటి విశాఖగా చూపించేందుకు విశాఖలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగానే ఉంటాది అన్నట్లుగా రాత్రికి రాత్రే చాలా అత్యాధునికమైనటువంటి సుందరీకరమైనటువంటి వాతావరణం చూపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. చాలా చోట్ల రోడ్లన్నీ కూడా కొత్తగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇలా ఉంది. అలాగే పూలతోని మొక్కలతోని గార్డెన్స్ తోని కూడా పూర్తి స్థాయిలో విశాఖను అయితే అలంకరించారు. ఇంకా విశాఖలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారులు అత్యంత వేగంగా వచ్చేందుకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మేము మీకు ఏర్పాటు చేస్తామనే విధంగా విశాఖని చూపించే దిశగా విశాఖను అయితే సుమారుగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లనే జరిగాయని చెప్పాలి. ఈ రోజు షెడ్యూల్ కూడా ఖరారుగా ఉంది. అధికారులు ఇద్దరికే ఇప్పటికే విశాఖకు అయితే చేరుకున్నారు. పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిఘా నేత్రాలతో ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలతోనూ అలాగే సీసీ కెమెరాలతోనూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అధికారులు అయితే ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెల జరగబోతున్నటువంటి 14, 15 తారీఖుల్లో జరుగుతున్నటువంటి సమ్మిట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి వెళ్లే విధంగా దేశ రాజధానిలో ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే విశాఖలో జరుగుతున్నటువంటి ఈ సమ్మిట్ ని పూర్తి స్థాయిలో అత్యంత విలువగా చెప్పుకునే విధంగా వీళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో విశాఖ చంద్రబాబు నాయుడు సభా ప్రాంగణం దగ్గరికి అలాగే ఏయూలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో స్టాల్స్ అలాగే ముఖ్యమైనటువంటి రూమ్స్ ఏవైతే వేదికలు ఏవైతే ఉన్నాయో ఈ 8 హాల్లోని ప్రధానంగా ఆయన పరిశీలించే అవకాశం కనబడుతుంది. మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు అయితే ఏయూకు రానున్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్ కన్నబాబు.